పుణ్యస్త్రీనా? పుణ్యస్త్రీ అంటే తన మెడలో తాళి పడాలి. తన భర్తకున్న యోగం వలన తనకి ఆయుష్ ప్రాప్తి కలుగుతుంది. దీనితో పాటు నాగమంత్రం వేసి దీపం వెలిగించి నాగజపం చెయ్యాలి. ఇలా చేస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది అత్తయ్య? రాహుల్ ఎలాగో తనకు కాబోయే భర్తే కదా, రాహుల్ చేతే తాళి కట్టించేద్దాం. అవునమ్మా, అదే కరెక్ట్. అలా జరగకూడదు. శ్రీకర్, తాళి కట్టడం వల్ల ప్రాణం నిలబడ్డవేంటి? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అవును, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా ఏంటి? ఎందుకు ఇవన్నీ మూఢనమ్మకాలు? తప్పు. మనిషి చేతిలో లేనిది ప్రకృతి చేతిలో ఉంటుంది. ప్రకృతిని సైతం శాసించగలిగేది దైవం ఒక్కటే. ఆ దైవ శక్తిని అనుమానించి అవమానించకండి. సమయం మించిపోతోంది. తక్షణమే తన మెడలో తాళి పడాలి. పంతులు గారు, మీరు మంగళసూత్రం తెప్పించండి త్వరగా. అలాగే అమ్మా. పెద్దమ్మా, ఒక్కసారి ఆలోచించండి.